గడిచిన జూలై నెల అంతయు దేవుడు తన మహోన్నతమైనటువంటి కృప ద్వారా మనలందరినీ కూడా కాచి కాపాడి నూతన నెలలో ఆగస్టు మాసంలో ప్రవేశింపజేసిన దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు, మహిమయు కలుగునుగాక. ఆమేన్. నేటి శుభవచనము: మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. ప్రియ స్నేహితులారా, ఈ నెలంతయు కూడా దేవుడు అధికమైనటువంటి మేలులతో మనము ఏదైతే విత్తుతూ ఉన్నామో, ఏదైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నామో దాని అంతటి అందును కూడా అత్యధికమైనటువంటి మేలులను, కృపలను దేవుడు దయచేయునుగాక. అంత మాత్రమే కాదు కానీ గత నెలలో మనలను పీడించినటువంటి రోగాలు, మనలను పీడించినటువంటి దుఃఖములు, వేదనలు అవన్నీ కూడా లయమైపోయి దేవుడు తన కృప, కాపుదల, మేలులతో నింపి మనందరినీ ఈ నెలంతయు కూడా నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మొదటి దినము పరిశుద్ధ శుక్రవారము దినములో పడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనా స్థలాలకు వెళ్ళి ఖచ్చితంగా దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టండి. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.